హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న పహల్గాం దాడుల తర్వాత కొత్త కుట్ర మొదలైంది. అదేంటో తెలుసా? ఈ దేశంలో హిందువుల కంటే ఎక్కువ దేశభక్తులు ముస్లింలేనట. అంతేకాదు, కొన్ని వేల మంది ముస్లింలు, కొన్ని లక్షల మంది ముస్లింలు, ఇంకా చెప్పాలంటే కోట్ల మంది ముస్లింలు అని కూడా అనే అవకాశం ఉంది. వాళ్ళందరూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారట. అంతేకాదు, హిందువుల కంటే ఎక్కువ మంది వాళ్ళే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఏదో గాలి మాటలు చెప్పేస్తే బాగోదు కదా. ఒక్కసారి ఈ వ్యాఖ్యలు వినండి. అప్పుడు ఆ కాలంలో హిందూ సోదరుల కన్నా ఎక్కువ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే ఢిల్లీ ఒకసారి వెళ్ళి ఇండియా గేట్ పైన ఒకసారి పేర్లు చూసుకోండి. 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారండి. విన్నారు కదా. ఇతని పేరు షరీఫ్. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా ఇండియా గేట్ మీద 90,000కు పైగా ముస్లింల పేర్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. మాట్లాడదాం, ఈ లాజిక్ కూడా మాట్లాడదాం. అంతేకాదు, ఎవరి దేశభక్తి ఏంటి అనేది కూడా ఈరోజు లెక్కలు తెగొట్టేద్దాం. దానికంటే ముందు ఇంకో వీడియో చూడాలి. మీరు చూడండి. ఇది మా భారతదేశం. ఎంతో మంది ఇండిపెండెన్స్ కోసం రక్తాలు చిందించారు. మా తాత ముత్తాతలు. ఎక్కువ మంది భారతీయుల్లో ముస్లింసే రక్తాలు చిందించింది. ఈ దేశం మాది కూడా, మనందరిది ఈ దేశం. అలాంటప్పుడు ముస్లింస్ వెళ్ళిపోండి, ముస్లింస్ కి ట్రీట్మెంట్ చేయడం, ఇస్ ఇట్ కరెక్ట్ టు ఆస్క్ దీస్ టైప్ ఆఫ్ బ్లడీ క్వశ్చన్స్? చూశారు కదా, ఈ 10 రూపాయల డాక్టరు తన వైద్యాన్ని ఎంత చీప్గా చేస్తున్నానని చెప్తుందో, తన బిహేవియర్ని, తన మాటల్ని కూడా అంతకంటే చీప్గానే మాట్లాడుతుందంటానికి ఈ వీడియో పెద్ద ఉదాహరణ. ఎందుకంటే మా పూర్వీకులు అందరూ ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, ఈ దేశం మాది అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మనది అని అన్నా కూడా ఆ మాటల్లో వక్రత్వం, వంకరితనం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే నిజంగా ఈ రోజున షరీఫ్ చెప్పినట్లు, లేకపోతే నూరి పరి చెప్పినట్లు ఈ దేశంలో హిందువుల కంటే ఎక్కువ మంది ముస్లింలే మన దేశం కోసం ప్రాణాలు అర్పించారా, ఈ దేశపు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. దానికంటే ముందు ఇండియా గేట్ గురించి షరీఫ్ ఏదైతే మాట్లాడాడో ఒక్కసారి దానికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలి. ఒక్కసారి ఈ వెబ్సైట్ చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఢిల్లీ టూరిజం డిపార్ట్మెంట్ వల్ల అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. దానిలో ఇండియా గేట్ గురించి ఏం రాశారో ఒకసారి మీరే చూడండి. ఇండియా గేట్, సిచ్యుయేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, ద ఇండియా గేట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ వెల్ known monuments in India. It was designed by Edwin Lutyens with its foundation laid in the year 1920. The 42 meters high war memorial was unveiled in the year 1933 and is a tribute to the 70,000 British soldiers who lost their lives in various battles. Among the martyrs of the World War I, the names of 13,500 soldiers are inscribed on the walls of this structure. చూశారు కదా, వాళ్ళంతా ఎవర్రా? ఎవడు పడితే వాడు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడి హిందువులు ఈ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులు అన్నట్లు అక్కడికి మీరేదో ఈ దేశాన్ని గొత్తగా తీసుకుని ఈ దేశ రక్షణ కోసం మీరంతా ప్రాణాలు అర్పించినట్లు మాట్లాడుతూ ఉంటే వినే మాకు సిగ్గేస్తుంది. కానీ అనే మీకెందుకు సిగ్గు అనిపించట్లేదో నాకు అర్థం కావట్లా. ఇందాకేం చెప్పాడు? ఇండియా గేట్ పైన చూస్తే 90,000కు పైగా పేర్లు ముస్లింలవే ఉన్నాయి అన్నాడు. అసలు మొత్తం పేర్లే 90,000 లేవు కదా షరీఫ్. 70,000 మంది బ్రిటిష్ సైనికులు, అంటే భారతీయులే అయినా బ్రిటిష్ సైన్యంలో చేరి బ్రిటిష్ దేశం తరఫున వివిధ దేశాల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ కోసం పోరాడి చనిపోయిన వాళ్ళంతా. అలాగే మరో 13,500 మంది ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో చనిపోయారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి జరిగిన యుద్ధంలో చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళలో ఏ ఒక్కడు కూడా ఈ దేశపు స్వతంత్రం కోసం లేదా ఈ దేశపు మట్టి కోసం ప్రాణాలు అర్పించి చనిపోయిన వాళ్ళు కాదు. భుక్తి కోసం పరాయి దేశం పంచన చేరి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు. అందులో కూడా నువ్వన్నట్లు పేర్లే 90,000 లేవు. వాళ్ళు ఒక 70,000 మంది, వీళ్ళు ఒక 13,500 మంది, మొత్తం కలిపి 83,500 మంది. అండ్ అందులో కూడా కొన్ని ఫొటోస్ చూడు. ఇక్కడ వార్ మెమోరియల్ మీద ఏం ఫోటో ఉందో చూస్తున్నారు కదా. ఈ పేర్లన్నీ కూడా సిక్కుల పేర్లు ఎక్కువ ఉన్నాయి. మరి సిక్కులే ఇంతమంది ప్రాణాలు అర్పించేస్తే ఇక హిందువులే లేరా సైన్యంలో? మరి ముస్లింల పేర్లు అన్నీ ఏమైపోయాయి షరీఫ్? ఎందుకు భారతదేశపు చరిత్రని మీ ప్రాపకం కోసం, మీ మతం యొక్క ప్రాపకం కోసం ఎందుకు ఇంతలా వక్రీకరిస్తూ ఉన్నారు? అలాగే ఇక నూరిపరి గురించి మాట్లాడుకుందాం. నూరిపరి ఏమంటుంది? మా పూర్వీకులు ఇంతమంది చచ్చిపోయారు, ఈ దేశం కోసం రక్తం చిందించారు. ఎక్కడ చిందించారు? నేను చెప్తా. ఈ దేశపు స్వతంత్రం కోసం, ఈ దేశపు భరతమాత ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లిమ్స్ ఉన్నారు. అందులో ఒక అష్ఫకుల్లా ఖాన్, ఆయన
స్వతంత్ర వీరుడు మాత్రమే కాదు, మాకు ఒక అవతార పురుషుడితో సమానంగా గౌరవిస్తాం. ఎందుకంటే ఈ దేశ మాతని, మనందరి తల్లిని, తన తల్లి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం, విదేశీ బానిసత్వపు దాస్య శృంఖలాలను తెంచటం కోసం తను ప్రాణాలు అర్పించాడు. అటువంటి అష్ఫకుల్లా ఖాన్ మాకెప్పుడు ప్రాతస్మరణీయుడే. అతని మతం ఏంటైతే మాకేంటి, అతను భారతీయ వీరుడు. ఆ వీరత్వానికి ఎప్పుడు మేము సలాం కొడతాం. అలాగే నువ్వు అంటున్నావు కదా మా పూర్వీకులు ఎందరో ప్రాణాలు ఇచ్చారని. ఆ ఎందరిలో ఇలాంటి లఫ్ఫుట్టుగాడు ఉన్నాడు. వీడి పేరు జిన్నా. ఈ దేశపు స్వతంత్రం కోసం ఉద్యమం చేస్తానంటూ చేసి 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 ఈ దేశపు భూభాగాన్ని మతం పేరుతో ముక్క చేసి పట్టుకుపోయిన ఒక ముష్కరుడు. ఈ ముష్కరుడికి సహకరించిన వాళ్ళు అనేక మంది నీ జాతి వాళ్లే, నీ మతం వాళ్లే. అండ్ ఆ దేశాన్ని కూడా మతం కారణంగానే ముక్కలు చేశారు. ఈరోజు భారతదేశంలో ఉంటూ మా హక్కులు, మా మతపు హక్కులు అని మీరు అడుగుతున్నారు చూసారా? నిజంగా ఆ దేశంలో మతపరమైన అన్ని హక్కులు మీకున్నాయి. మీకు మతం హక్కులే కావాలనుకున్నప్పుడు నిజంగా ఆ రోజే మీరు ఆ దేశానికి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజున మీరేదైతే అవమానాలు అనుకుంటున్నారో ఆ అవమానాలు ఈ దేశంలో ఈ రోజు మీరు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా నూరిపరి. అండ్ నువ్వు చెప్పినట్టే చాలామంది ప్రాణాలు అర్పించారంటున్నావు కదా, లిస్ట్ తీ. నన్ను అడుగు, నేను చెప్తా హిందువుల గురించి. ఒక భగత్ సింగ్, ఒక సుఖదేవ్ తాపర్, ఒక శివరాం రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సైరన్ నరసింహారెడ్డి, ఓ వీరపాండ్య కట్ట బ్రహ్మణ, ఇంతమంది ఉన్నారు. వీళ్లతో పాటు పసిప్రాయంలోనే తమ ప్రాణాలని దేశమాత కోసం అర్పించిన ఒక ఖుదీరాం బోస్ కావచ్చు, లేదా 12 ఏళ్లకే బ్రిటిష్ వాళ్ళ తోటాలకు ఎన్కౌంటర్ అయిపోయిన ఒక బాజీ రౌత్ కావచ్చు. వీళ్ళు నిజమైన దేశభక్తులు. వీళ్ళంతా హిందువులు. మరి ఇలా నేను ఇంత లిస్ట్ చెప్పాను కదా, నువ్వు లిస్ట్ తీసి ముస్లింల చరిత్ర ఏంటో చూపించు. అడిగేవాడు లేడు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటూ తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ కూర్చోటానికి ఇక్కడ ఎవరు కూడా చేతులు ఖాళీగా పెట్టుకుని లేరు. అండ్ మళ్ళీ అందరికీ చెప్తున్నా, దయచేసి దేశభక్తి విషయంలో హిందువులతో పోటీ పడే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అండ్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీరు అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈ దేశంలో నీకు దేశం ముఖ్యమా, దైవం ముఖ్యమా? నీకు దేశం ముఖ్యమా, మతం ముఖ్యమా అంటే నిస్సిగ్గుగా, నిర్భీతిగా, నిర్లజ్జగా మాకు మతమే ముఖ్యం, మా దేవుడే ముఖ్యం, ఆ తర్వాతే దేశం అని చెప్పే మతాలు మీవి. కానీ హిందువులు అయిన మేము ఈ దేశాన్నే దైవంగా చూస్తాం. మా ధర్మం మనకి దేశమే ముఖ్యం అని చెప్పేసి చెప్తుంది. అందుకే అవతార పురుషుడిగా వచ్చిన శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీద నడయాడే సందర్భంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అంటే జన్మభూమి కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది అని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మాకు నేర్పెళ్ళాడు. అందుకే మన కోసం ఎంతో పచ్చగా ఎన్నో వనరులతో చక్కగా అమర్చిన స్వర్గం లాంటి ఈ భూమిని ఒక్క కుటుంబం అని చెప్తుంది సనాతన ధర్మం. వసుదైక కుటుంబకం. అంతటి వసుదైక కుటుంబంలో ఈ కుటుంబం మొత్తం బాగుండాలని వాళ్ళు భోగాల్లో మునిగి తేలుతున్న రోజుల్లో కూడా వాళ్ళ సంతోషాలని అడ్డుపడకుండా భారతదేశంలో లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఇక్కడ యాగాలు చేశాం, ఇక్కడ మేమే త్యాగాలు చేశాం, ఇప్పటికీ చేస్తూ ఉన్నాం కూడా. అంతేకాదు యావత్ భూమిని మీరు మీ దేవుడు మీకు ఇచ్చిన ఒక సేవకురాలిగా చూస్తున్నారు. కానీ మేము సాక్షాత్తు మరో దేవతగా చూస్తున్నాం, భూదేవి అంటున్నాం. ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క అంశ ప్రతి అణువులో ఈ భూమి మీద ఉంది అని మేము నమ్ముతున్నాం. ప్రకృతిలోని ప్రతి అణువులో ఈ దైవత్వం కనపడుతుందని మేము నమ్ముతున్నాం. అందుకే మీకులాగా మేము ఈ దేశాన్ని మట్టి అనుకోవట్లేదు. మాకు ఈ దేశం కావచ్చు, ఈ భూమి కావచ్చు ఒక సజీవ స్వరూపము. అందుకే దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తన కవిత్వంలో ఒక మాట చెప్పారు. భారత్ कोई भूमि का टुकड़ा नहीं है, भारत एक जीता जाता राष्ट्र पुरुष। ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ के नदी नदी हमारे लिए गंगा है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी हमारे अस्थियों को कोई कान लगाकर सुने तो एक ही आवाज आएगा, भारत माता की जय, భారత్ మాతాకి జై. ఇది వాజ్పేయి గారి అంతరంగం. ఇది ప్రతి భారతీయుడి యొక్క అంతరంగం, స్వచ్ఛమైన హిందువు యొక్క అంతరంగం. ఈ దేశాన్ని, మా దైవాన్ని మేము రెండుగా చూడట్లేదు. ఈ దేశం కోసం జీవిస్తాం, మా ధర్మం కోసం ప్రాణం ఇస్తాం. ఇది సనాతన ధర్మం, ఇది సనాతనుడి ధర్మం.
మాకు దేశము దైవము రెండు కళ్ళుగా బ్రతుకుతూనే ఉంటాం. అయితే ఇది విని చాలామంది ఇదంతా బ్రాహ్మణ భావజాలము లేకపోతే బీజేపీ భావజాలం అనొచ్చు. కాదు, ఇది ప్రతి స్వచ్ఛమైన భారతీయుడి యొక్క అంతరంగం. నావాడు, మన తెలుగువాడు, కవి కోకిల, విశ్వ కవి సామ్రాట్, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సిసలైన దళిత బిడ్డ. అంతేకాదు, మతం మారిన క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి కూడా తన దేశం ముఖ్యమా తన మతం ముఖ్యమా అనే టాపిక్ మాట్లాడినప్పుడు తన దేశాన్ని ఏ విధంగా వర్ణించాడో మీకు తెలుసా? ఒక్కసారి జాషువా గారి గొప్పతనం తెలుసుకోండి, అప్పుడు మాట్లాడదాం. సగర మాంధాతాది షట్చక్రవర్తుల అంకసీమ నిలిపినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంబుది, మునిగి తేలిన పరిపూత దేహ, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తిగాంచిన పెద్ద గేస్తురాలు. గేస్తురాలు అంటే గతంలో కూడా చాలామంది అడిగారు. గృహస్థురాలు ప్రకృతి అయితే తెలుగులో గేస్తురాలు అనేది వికృతి. సో ఇక్కడ గేస్తురాలు అంటే గృహస్థురాలు అని అర్థం. బుద్ధాది మునిజనంబుల తపంబున మోద బాష్పంబులిడిన భక్తురాలు, సింధు గంగా నది జలక్షీరంబెపుడు గురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత, మాతలకు మాత, సకల సంపత్ సమేత. ఇది స్వచ్ఛమైన దళిత బిడ్డ గుర్రం జాషువా మన భరతమాత గురించి, నా భరతమాత గురించి గుండెలు ఉప్పొంగేలాగా రాసిన అద్భుతమైన కవిత. కాబట్టి కులాల కుంపట్లు పెట్టినా, మతాల మంటలు రేపినా, ప్రాంతాల చిచ్చులు పెట్టినా, ఏం చేసినా సరే స్వచ్ఛమైన భారతీయుడు అనుకున్నప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు భరతమాత ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ. అలాంటి భరతమాతని, భరతమాతకి ఎంతమంది భర్తలు, అసలు భరతమాత ఎక్కడుంది అంటూ ప్రశ్నించే పాషండ మతాల వాళ్ళు దేశభక్తి విషయంలో మాతో పోటీ పడకండి రే. హిందూ బంధువులరా, ఈ కుట్రల్ని గమనిస్తూ ఉండండి. వాళ్ళ మతం వాళ్ళు చేసిన తప్పు నుంచి మతాన్ని కాపాడుకోవటం కోసం మన త్యాగాలని, మన దేశభక్తిని కూడా ఇలాంటి వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు. చివరికి మనం దేశభక్తులమే కాదు అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రచారాల నుంచి మనల్ని మనం, మన అస్తిత్వాన్ని మనం, మన భారతమాతని మనం, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే మాత్రం చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మేల్కోండి. ఇలాంటి తప్పుల్ని ఖండించండి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళని నిత్యం గమనిస్తూ ఉండండి. వాళ్ళు చేసే ప్రచారాలని గుడ్డిగా అమాయకంగా నమ్మకండి. భారతదేశం ఎప్పుడు కూడా హిందూస్ ఫస్ట్. భారతదేశంలో ఎప్పటికీ హిందువులే ది బెస్ట్. ఇక్కడ కూడా కొంతమంది దొంగలు ఉండొచ్చు. ఎందుకంటే పరాయి మతాల బానిసత్వాన్ని లేకపోతే పక్క దేశాల డబ్బులకి తమ భావజాలాన్ని అమ్మేసుకుంటున్న కుహన కుక్కలు, ఎర్రగుంట నక్కలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. కాబట్టి హిందువు పేరుతో మాట్లాడిన ప్రతివాడు హిందువు మాట్లాడినట్లుగా అనుకోకండి. హిందువు ముసుగులో మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి కుక్కల పట్ల, అలాంటి నికృష్టల పట్ల దయచేసి అప్రమత్తంగా ఉండండి. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం.